తెలీదా? ఆయనకి తెలుసా? అదండి. ఓకే, మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన మాసంలోకి దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి 2025 6 నెలలు దేవుడు మనల్ని సురక్షితంగా కాచి కాపాడి మరొక నూతన మాసంలో జూలై మాసంలో ప్రవేశపెట్టి మరి మొదటి వారంలో మనం అందరం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన మహా ధన్యతను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ఇప్పుడు ప్రార్థనా పూర్వకంగా మన యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మన మధ్యలో సిస్టర్ శైలజ ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, కృపగల దేవ, ఎలువలందు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో ఎల్లవేళలా కొనియాడబడుతున్న నా దేవ, నా రాజా, మీకే వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, ఇలా తండ్రి ప్రభా ఫ్యామిలీస్ అందరం కలిసి తండ్రి ప్రభా జూమ్ లో తండ్రి ప్రభా ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. ఎంతో మందికి లేని తండ్రి ధన్యత మాకు దయచేసావు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రి ప్రభా యేసయ్య, ఈ యొక్క తండ్రి ప్రభా యేసయ్య ప్రేయర్ మీటింగ్ తండ్రి ప్రభా ఇలా కొనసాగడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. అలాగే నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య, ఇచ్చిన మందిని తండ్రి ప్రభా మీరు దీవించండి తండ్రి ప్రభా. ఇంకెవరైతే తండ్రి ప్రభా రావాలని తండ్రి ప్రభా తలంపుతోటి ఉన్నారో తండ్రి ప్రభా యేసయ్య, వచ్చి తండ్రి ప్రభా అందరూ కూడా జూమ్ లో అటెండ్ అవ్వడానికి మీకు కృప చూపించండి ప్రభా యేసయ్య. తండ్రి ఇంకా అనేక మంది కూడా జాయిన్ అవ్వడానికి మీకు కృప చూపించండి తండ్రి ప్రభా యేసయ్య. అవును నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య, మీరు ఉన్నారని తండ్రి ప్రభా మేము భయభక్తులు కలిగి తండ్రి ప్రభా యేసయ్య ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు తండ్రి ప్రభా మేము తండ్రి భయభక్తులతో తండ్రి ప్రభా కూర్చోడానికి మీరు కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా యేసయ్య, మిమ్మల్ని తండ్రి ప్రభా మేము గణపరిచే రీతిగా తండ్రి ప్రభా మేము ఉండే కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మా ఫ్యామిలీస్ లో తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ప్రభా తని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. తని మేమందరం కూడా తండ్రి ఇంకా తండ్రి ప్రభా ఇంకా విశ్వాసంలో తండ్రి ప్రభా ఇంకా తండ్రి మెట్టు ఎదగడానికి మీరు కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీ హస్తాన్ని మా పైన ఉంచండి తండ్రి ప్రభా యేసయ్య. ఈ కూడిక ఆది నుంచి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి పాటలు యందు తండ్రి ప్రభా మీరు మహిమపరచబడమని తండ్రి ప్రభా కోరుచున్నాను తండ్రి ప్రభా. అలాగే నా దేవ, నా తండ్రి పాడే ప్రతి ఒక్క గొంతుని తండ్రి ప్రభా మీరు దర్శించండి నా దేవ, నా తండ్రి. అలాగే నా దేవ, నా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు తండ్రి ప్రభా పాటల ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండేలాగా మీరు కృప చూపించమని అడుగుచున్నాను. అలాగే యేసయ్య తండ్రి ప్రభా వాక్యం ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో తండ్రి ప్రభా యేసయ్య, ఆ బిడ్డతోటి మీరు ఉండండి తండ్రి ప్రభా. తన నోటిని తండ్రి ప్రభా మీ నోటి పూరగా తన నోటిని మీరు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. తన నోట్ల నుంచి వచ్చే మెరసాంటి నోట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట తండ్రి ప్రభా అది మీ దగ్గర నుంచి వచ్చేలాగా మీరు కృప చూపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి ప్రభా యేసయ్య. సాతాను కూడా ఎటువంటి గలిబిలు పెట్టకుండా తండ్రి ప్రభా యేసయ్య, మేము కూడా వాక్యం విని తండ్రి అట్టి రీతిగా మేము ఉండేలాగా మీరు కృప చూపించండి తండ్రి ప్రభా యేసయ్య. అలా టెస్ట్ మనీస్ లో కూడా తండ్రి ప్రభా యేసయ్య మీరు మహిమపరచబడేలాగా ఉండేలాగా మీరు కృప చూపించమని అడుగుచున్నాను యేసయ్య. మెట్టు తండ్రి ప్రభా ఆది నుంచి అంతం వరకు తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఇష్టం ప్రార్థించి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో ఆ, కుమారి గారు అండ్ ఫ్యామిలీ, బాలు ఫ్యామిలీ మన మధ్యలో ఉన్నారు. మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్ అండి బావగారు అంట. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ దేవుని స్తోత్రం పాటలు పాడు. యేసయ్య నీ ప్రేమ నా సొంతం, నాలో నా పలికిన స్తుతి గీతం.
యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము, ఈనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము, ఇమ్మానుయేలుగని స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరము, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము, యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన పలికిన స్తుతి గీతము, ఏ పాటి నన్ను ప్రేమించిన నీ ప్రేమలోనే నన్ను దాచినావు, నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు, నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు, నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం, నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే తరించి, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము, యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము, ఈనాడు ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు, లోకాల నేలేరాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే, నా గురి నీవే నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాద, పర్వత శిఖరం నీ మహిమ ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం, సాటేలేవు నీకు సర్వాధికారి నీవే, మారుని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము, యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. హల్లెలూయా. రెండో పాట పాడుకుంటున్నాండి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా
యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించను నీ మాట, బంధించబడిన వారిని విడిపించను నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోదయ్యా. సింహాల బోనుల నుండి నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ కుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్. షకీనా, ప్రైజ్ లార్డ్. ఓకే, ఇప్పుడు మనం కిడ్స్ టైం ఇది. ఎవరైనా కిడ్స్ ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు. కిడ్స్ ఎవరైనా ఉంటే మీ యొక్క చేయిని చూపిస్తే అవకాశం ఇవ్వబడుతుంది. ఓకే, కిడ్స్ ఎవరు లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎవరు లేరా పిల్లలు? ఓకే, ఈ వారంలో మన మధ్యలో బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఏమీ లేవు. సో ఇది సాక్షి సమయం. ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. సాక్షి సమయం. దేవుడు మీ జీవితాల్లో మరి గత వారంలో కానీ ఈ గత నెలలో కానీ ఏమన్నా అద్భుత కార్యాలు చేస్తుంటే మీరు ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, మన మధ్యలో యాక్చువల్లీ ఓకే, పెద్ద అక్క సాక్ష్యం చెప్తున్నారు.
అన్మ్యూట్ చేసుకోక. చేసుకో. ప్రభు నామానికి వందనాలు. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి మనం ఈ దినాన్న ఈ విధంగా సజీవ లెక్కల్లో ఆరోగ్యవంతులంగా ఉన్నామంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన కృప అని ఆ, నా జీవితం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. గతించినటువంటి వారంలో అని చాలా అనారోగ్యానికి గురైంది. నెల స్టార్టింగ్ నుంచి కూడా వచ్చే లాస్ట్ మంత్ అంతా కూడా తలనొప్పి అని బాధపడింది, తల బాధ అని. ఆ తల బాధతోటి హాస్టల్కి వెళ్ళేది, కానీ ఒక 2 రోజులు ఉండేది. మళ్ళీ పద్మకి తలనొప్పి ఎక్కువ వస్తుంది అని ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొస్తూ ఉండేది. ఆ విధంగా నెల అంతా అలాగే గడిపింది. తర్వాత చాలా ఈ పోయిన లాస్ట్ వీక్ అయితే చాలా సిక్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే చూసి అది కొంచెం చిన్న సర్జరీ పడుతుంది కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే హాస్పిటల్ అడ్మిట్ చేసింది యశోదాలో. 4 రోజులు ఉన్న తర్వాత దేవుని కృపను బట్టి ఆ యొక్క సర్జరీ కూడా బాగానే అయ్యింది. దేవుని కృప వల్ల అది కొంచెం గాయం పెద్దగా అయినా కూడా సర్జరీని బట్టి కానీ బాగానే ఉంది. కానీ నాకు ఒక భయం అయింది ఏంటంటే ఒకసారి గట్కేసరిలో ఒక పాస్టర్ గారు పాప అది మత్తు ఇస్తే ఆ మత్తు తేరుకోలేకపోయిందంట. అది మత్తు ఇవ్వటం వల్లే ఆ పాప చనిపోయిందని విన్నాం ఒకసారి. పాస్టర్ గారి పాప అవి లేదు ఆపరేషన్ అయితే. అది నాకు చాలా గుర్తొస్తూ ఉండేది. మత్తు ఇస్తారంట, ఆ హనీకి కూడా దానికోసం మత్తు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. అయితే మత్తు ఇస్తే ఎట్లా ఉంటారో ఏమో మత్తు అన్నట్టు ఏదో నాకు చెడ్డగా ఏదో తలంపు వచ్చి ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అయితే ఆయన నిద్ర పట్టలేదు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉన్నాను, ప్రార్థన చేశాను. ప్రభు సహాయం దయచేయండి, మీ కృప కనికరం గల దేవుడు కదా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అన్నావు, ఆశ్రయము దుర్గమైన దేవుడిని అన్నారు కదా ప్రభా. మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తానన్నారు. మొరపెట్టినప్పుడు మనకి తప్పనిసరిగా సహాయం చేసేటువంటి దేవుడు అన్నమాట. అయితే ఎన్నో వాక్యాలు, ఎన్నో వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆయన ధైర్యంగా పద్మ తీసుకెళ్ళి అడ్మిట్ చేసింది. అడ్మిట్ చేసినప్పుడు బాగానే ఆ యొక్క మత్తు ద్వారా ఏమి ప్రమాదం ఏమి అవ్వలేదు. సర్జరీ కూడా బాగానే అయింది. ఇంకా అంత మంచిగానే అయింది. తిరిగి క్షేమంగా ఇంటికి రాగలగటానికి ప్రభు కృప చూపించారు. దేవుని నామానికి ఎంతో వందనాలు. చాలా భయపడ్డాము, నేను భయపడ్డాను, పద్మ కూడా భయపడింది ఏంటి పరిస్థితి అని. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నమ్మకమైన వాడని దేవుడు రుజుపరుచుకున్నాడు. ఆయన నామానికి ఎంతో వందనాలు. మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు. థర్స్డే రోజు ప్రార్థన అప్పుడు హాస్పిటల్లోనే ఉంది. మంగళవారం అడ్మిట్ అయింది. థర్స్డే ప్రేయర్లో కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థనల వల్ల ప్రభు కృపను బట్టి ప్రభు విడుదల ఇచ్చారు. ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఇంకా ట్రీట్మెంట్ అయితే అది ఆ గాయం తగ్గేంత వరకు కూడా ట్రీట్మెంట్ నడవాలి. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. సంపూర్ణంగా స్వస్థత పడగలిగినట్లు 6 వీక్స్ పడుతుంది అన్నారంట గాయం తగ్గటానికి. అది దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. నామానికి వందనాలు. ప్రైజ్ లార్డ్. తర్వాత అని గురించి మనం అందరం కూడా ప్రార్థన చేసాము. అదే రీతిగా మరి అక్క చెప్పిన విధానంగా మనం ఇంకా కంటిన్యూగా ప్రార్థన చేద్దాం, పూర్తిగా స్వస్థత పొందేలాగా. తర్వాత మన మధ్యలో అనిల్ అన్నారు. అనిల్ అని కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. అన్మ్యూట్ చేసుకున్నాను. ఓకే, చెప్పండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వందనాలండి. దేవుని కృప మీ ప్రార్థన వల్ల నేను ఈరోజు సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయానికి ఆయనకి అందరికీ వందనాలు. మీకు తెలుసు, నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. పోర్ట్లో రిటైర్డ్ డాక్టర్ ఇన్స్పెక్టర్. నేను శనివారం నాడు అపోలో హాస్పిటల్ జాయిన్ అయిన 6వ
తమ్ముడు వచ్చి జాయిన్ చేశాడు, అశోక్ అని మల్లికాయలు. దట్ సోమవారం నాడు యాంజియోగ్రామ్ చేశారండి. నాకు చేస్తే 2 బ్లాక్స్ ఉన్నాయన్నారు. ఆ 2 బ్లాక్స్ కూడా మంగళవారం నాడు స్టంట్లు వేశారు 2 కూడా. నేను ఏం ఉండమనుకున్నాను, మీకు తెలిసి ఉండొచ్చు, లాస్ట్ టైం సాక్షి ఇచ్చాను, చెన్నైలో చేయించుకున్నాను. బ్లాక్లు 3 ఉన్నాయన్నారు, అప్పుడు చాలా సివియర్గా ఉన్నాయన్నారు. కానీ నా వెజల్స్ సన్నగా ఉండడం వల్ల అవ్వదన్నారు. నాకు అప్పుడు దర్శనం కూడా వచ్చింది దేవుడి నుంచి. ఆ దర్శనం ద్వారా నేను చెన్నై వెళ్ళడం, బాగుపడడం రావడం జరిగింది. కానీ కొంతకాలం తర్వాత మందుల మీద అశ్రద్ధ చేయడంతో నాకు కొంచెం ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది. అదే మా తమ్ముడు భాస్కర్, అశోక్, డిఎస్పీ అందరు ఫోన్ చేశారు, ఏంటన్నా మళ్ళీ మీకు రిపీట్ అవడం ఏంటంటే నేను డీటెయిల్స్ చెప్పాను. సరే, ఏదైనప్పుడు కూడా దేవుని కృప వల్ల నాకు ఉండవనుకుండా ఉన్నాయి. కానీ అన్నీ బాగా చేశారు, కొత్త మిషన్తో చేశారు నాకు. అది దేవుని యొక్క చిత్తం, ప్రార్థన. ఎందుకంటే మన అశోక్ని మల్లిక డాక్టర్ కోసం నేను 3-4 అవర్స్ వెయిటింగ్ చేస్తే వాళ్ళు ఇలాగ వచ్చారు, డాక్టర్లు వచ్చారు. ఇలాగా మల్లికని అశోక్ ప్రార్థన చేసి నన్ను స్టంట్ వేయడానికి తీసుకెళ్లారు అనమాట. అది దేవుని గొప్పతనం. తర్వాత ఈ మొత్తం అంటే మీకు తెలుసు కదా, ఇంకా భార్య అనేది ఎక్కువ మంది సర్వీస్ చేస్తుంటారు. తను కూడా పవన్ దగ్గరుండి పోర్టులోంచి పర్మిషన్ తీసుకురావడం. ఎందుకంటే పర్మిషన్ వస్తే కానీ వాళ్ళు ఏం చేయనని చెప్పారు. యాంజియోగ్రామ్ కానీ ఈ స్టంట్లు కానీ చేయని అన్నారు. దేవుని కృపలు అన్నీ అయినాయి. నాకు మెయిన్ ఏంటంటే, నాకు మన ఫ్యామిలీలో అందరూ చెప్పింది నేను చెప్తున్నాను, మనకి దేవుడి దిక్కు, ప్రార్థనే మనకి ఆశీర్వాదం. మా ఆశీర్వాద పెద్దమ్మ కూడా నేను ఎంతో ప్రేమగా పలకరించేది అమ్మ, మా పెద్దమ్మ గారు. ఆవిడ బ్లెస్సింగ్ కూడా ఉన్నాయి మాకు, చాలా సంతోషం. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇండియన్ హ్యూమన్ రైట్స్లో ఉన్నాను. ఆ కార్డు చూపించిన తర్వాత కూడా వాళ్ళు నాకు స్పీడ్గా అలర్ట్ అయ్యారు. అది కూడా చాలా సంతోషం. అది చాలా హ్యాపీగా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడినందుకు వందనాలు. మీ ఫ్యామిలీ, మా పెద్ద అక్క వాళ్ళు అందరూ ఫోన్ చేయడం నాకు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం మా బావగారు రాత్రి చేశారు, ప్రకాష్ బాబు గారు. అక్కతో అందరితో మాట్లాడడం జరిగింది. మరి ఇంకా నాకు తొందరగా కోలుకోవాలనేసి, అంతే కొంచెం జస్ట్ పెయిన్ వస్తుంది అన్నారు డాక్టర్ గారు. అలాగే వస్తుంది, ఒక 10 days 15 daysలో క్లియర్ అయిపోద్ది అన్నారు. అది కూడా కొంత తొందరగా క్లియర్ అవ్వాలనేసి మీరు ప్రార్థనలు పెట్టమనేసి ఈ సాక్ష్యం చెప్పుతున్నాను. సాక్ష్యం దేవుడు దీవించను కాక. ఆమెన్. 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 ఓకే, ఇంకెవరైనా సాక్ష్యాలు పంచుకుంటారా? ఇంకెవరున్నారా సాక్ష్యం చెప్పడానికి? ఓకే, పెద్ద అక్క చెప్పిన సాక్ష్యం, మరి అనిల్ అన్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో రాకేష్ సాక్ష్యాల నిమిత్తం ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుని తండ్రి, కృపగల రాజా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. మాట్లాడే దేవుడా, స్వస్థపరిచే దేవుడా, మా పక్కనే మా పక్షాన ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. భయపడకు అని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, మా సకల పరిస్థితుల్లో మా తోడు ఉండే తండ్రి అయ్యా నీకు స్తోత్రములు. అయ్యా, కొన్ని పరిస్థితుల వల్ల మేము వెళ్ళినప్పటికీ తండ్రి, అక్కడ కూడా తండ్రి అయ్యా నువ్వు చేపట్టుకుని నడిపించే దేవుడు అయ్యా. అంధకార చీకటిలో తండ్రి మేము సంచరించినప్పటికీ తండ్రి, అక్కడ కూడా నువ్వు భయపడొద్దు అయ్యా. నీ హస్తం ఉంచి, నీ హస్తం మా హస్తంలో తండ్రి నువ్వు తాకి పట్టుకుని తండ్రి నువ్వు నడిపించగలిగే తండ్రివని తండ్రి, భయపడొద్దని నువ్వు చదివించున్న తండ్రివే నీకు స్తోత్రములు. నిన్ను బట్టి నీకు వందనాలు అయినా, పెద్ద ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీకు తండ్రి అయ్యా కొద్దిపాటి బలహీనత కలిగినప్పుడు తండ్రి ఆ ట్రీట్మెంట్ అంతట్లో మీరు సహాయం చేస్తున్న దాన్ని బట్టి నీకే
స్తోత్రం. నీ బిడ్డని తండ్రి స్వస్థపరిచి సంపూర్ణ శక్తి, ఆరోగ్యము, బలము దయచేయమని వేడుకుంటున్నాం. హెడేక్ కూడా మరలా రాకుండా నీ బిడ్డని కాపాడమని, అయ్యా నీ బిడ్డని స్వస్థపరిచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాము. ఈ అకాడమిక్స్ లో ఇక్కడి నుంచి తండ్రి ఈ దినం మొదలుకుని తండ్రి తనకి ఏ ఆటంకం రాకుండా నీ బిడ్డని తండ్రి నువ్వు నడిపించమని, అయ్యా సహాయం చేయమని, అయ్యా నీ బిడ్డ పక్షాన నువ్వు ఉండమని అయ్యా నీకు వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబం అంతా తండ్రి బిడ్డ పక్షాన తండ్రి నీకు వేడుకొంచున్నాం. యేసయ్యా మంచి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్య, బలం, శక్తి దయచేసి ఈ అకాడమిక్స్ అంతట్లో తండ్రి నీ బిడ్డ తండ్రి మంచిగా తండ్రి అయ్యా శ్రేష్టంగా తండ్రి నీ బిడ్డ పార్టిసిపేట్ చేయడానికి తండ్రి, అయ్యా పాస్ అవటానికి అన్ని తండ్రి ఉండటానికి సహాయం చేయండి. అలాగే మా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే మా పక్షాన తండ్రి నువ్వు ఉన్నా తండ్రి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు. సమయం ఉండగానే తండ్రి అయ్యా నువ్వు నీ బిడ్డని తండ్రి హాస్పిటల్ తీసుకువెళ్ళావు నాయన, నీకు స్తోత్రములు. ఆ ట్రీట్మెంట్ జరిపించినావు నాయన, నీకు స్తోత్రము. నీ కృప లేనిదే తండ్రి జరగదు నాయన, నీకు స్తోత్రములు. నీ బిడ్డ పట్ల, కుటుంబం పట్ల అనుకున్న ప్రణాళికను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం. నీ బిడ్డ ఇంకనూ నీకు సాక్షిగా నిలబడటానికి అయ్యా నువ్వు చేసిన కార్యమును ఇంకనూ తండ్రి నీ లోకంలో ప్రచురించడానికి నీ బిడ్డను వాడుకోమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలు అందరినీ తండ్రి నువ్వు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఇటువంటి అనారోగ్యం కలిగింది, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని దర్శించి అయ్యా ముట్టి స్వస్థపరిచి ఆదరించి నడిపించమని వేడుకుంటూ కుటుంబం అంతటిని మరొకసారి నీ చేతిలో సమర్పించుకోవచ్చు. నజరుడనే స్నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ వీక్లో మరి మన మధ్యలో వాక్య పరిచయం చేయడానికి సిస్టర్ కుమారి గారు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోండి కుమారిని. మరి నెక్స్ట్ వీక్ మన మధ్యలో వాక్య పరిచయం చేయలాగున మనం ముందుకు వెళ్దాం. అప్పుడు అనిత ఉన్నారా? అనిత ఇంకా లేదు మా లేదా? ఓకే. మన మధ్యలో శిరీష మన మధ్యలో ఆరాధనలో నడిపిస్తారు. తర్వాత మనం మరి బైబిల్ పాట అయిన తర్వాత వాక్య పఠనం. వాక్య పఠనం చేయటానికి ప్రభా లేరు కనుక నిస్సి చేస్తారు బైబిల్ రీడింగు. కీర్తనలు రెడీగా ఉండండి. కీర్తనలు 29 1 నుంచి 11 వరకు నిసి చదువుతుంది. ఇప్పుడు మన ఆరాధనలో శిరీష నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఆరాధన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని, ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ దేవుని స్తుతిద్దామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒకసారి తండ్రి మేమందరం కుటుంబాలుగా కూడి తండ్రి నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, మహిమపరచుటకు తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా. తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ఉంటారో వారి మధ్య మీరు ఉంటారని మీ వాక్యం సెలవిచ్చుచున్నది. అవును తండ్రి, మీరు మా మధ్యనున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారని నమ్మి స్తుతిస్తున్నాము దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి. ఎన్నో అపాయముల నుంచి, ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తండ్రి మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి మమ్మల్ని లేవనెత్తుతున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ రక్తంలో స్వస్థత ఉన్నది, నీ మాటలో స్వస్థత ఉన్నది తండ్రి. అందును బట్టే తండ్రి మేము ఎన్నిసార్లు తండ్రి మరి ఇబ్బందుల్లో పడినప్పటికీ, ఎన్నిసార్లు మేము తండ్రి అనారోగ్య బలహీనతలో ఉన్నప్పటికీ తండ్రి నీవు ముట్టి స్వస్థపరుస్తూ మమ్మల్ని నాయన తిరిగి సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. నీకు వందనాలయ్యా తండ్రి. మేము అడగక మునిపే మా హృదయంలో ఏమున్నదో తండ్రి సమస్తము నీవు ఎరిగి తండ్రి మరి వాటన్నిటిని తండ్రి నీ మహిమైశ్వర్యం చెప్పున తీర్చుతున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా కొరకు మా కొరకు తండ్రి చిందించిన నీ రక్తాన్ని బట్టి నీకు వందనాలయ్యా నా తండ్రి. మరి విరగొట్టబడిన నీ శరీరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మా కొరకు తండ్రి నీ మహిమను అంతటిని విడిచిపెట్టుకుని తండ్రి ఈ లోకానికి తండ్రి మానవ రూపిగా వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి తండ్రి అయ్యా ఆఖరికి ఉమ్మి కూడా వేయించుకున్న దేవా తండ్రి నీకు వందనాలు. మా కొరకు తండ్రి నాయన నీ మహిమను అంతటిని విడిచిపెట్టుకొని నిన్ను నువ్వు తగ్గించుకున్నావు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి.
తండ్రి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు 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 తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి. అయా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ అనలేని ప్రేమను బట్టి, నీ అనలేని కృపా కాపుదలను బట్టి నీకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. రాత్రి అగ్ని స్తంభం వలె, పగలు మేఘ స్తంభం వలె మమ్మల్ని కాచి కాపాడుకుంటూ వస్తున్న దేవానికి వందనాలు. మా రాకపోకల్లో ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా మా ఆలోచనలు తలంపులు కాదు, మీ ఆలోచనలు తలంపులు మా పట్ల బహు ఘనమైనవి, శ్రేష్టమైనవి తండ్రి. నీకు వందనాలు తండ్రి. మీ చిత్తం ఎట్టి విధంగా ఉన్నదో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చండి. నీ చిత్తాన్ని మేము తెలుసుకునే వారిగా తండ్రి మమ్మల్ని నడిపించండి. అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయానికి స్తోత్రములు తండ్రి. అయా వేషధారు వరే కాకుండా నాయన, లోకరీత్యా జీవించే వారిగా కాకుండా తండ్రి, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీకు ఇంపైన ధూపముగా మేము ఉండగలుగుటకు తండ్రి సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు తండ్రి. నీకు ఆయాసకరమైనవి ఏమైనా మా జీవితాల్లో, మా ప్రవర్తనలో, మా మాటల్లో ఉంటే తండ్రి వాటన్నిటినీ తండ్రి తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు ఇష్టమైన పాత్రలుగా, నీ పరిచర్యలో మేము ఉపయోగపడే పాత్రలుగా ఉండే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయానికి స్తోత్రములు 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 తండ్రి. ఆల్ఫా ఒమేగా ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి. సర్వ సృష్టిని సృజించిన దేవా నీకు వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ నీ పోలికలో చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు 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 తండ్రి. నీ నామాన్ని ఉచ్చరించుటకు కూడా మేము పనికిరాని వారం అయినప్పటికీ తండ్రి మమ్మల్ని ఎన్నుకుని రక్షణ మార్గంలో నడిపిస్తున్న దేవా, నీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని చేసుకున్న దేవా నీకు వందనాలయ్యా. ఈ లోకంలో తండ్రి నీ బిడ్డలుగా జీవించే ఘనతను మాకు దయచేసిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నువ్వెంత గొప్ప తండ్రివి దేవా అని తండ్రి. అయా నశించిపోవాల్సిన మమ్ములను నాయన ఈరోజు సజీవు లెక్కలో తండ్రి మరి ఉంచి ఉన్నావంటే అది కేవలం నీ కృప కాపుదలను బట్టే తండ్రి. నీకు స్తోత్రములయ్యా. సర్వశక్తిమంతుడా నీ శక్తిని మాకు దయచేయండి దేవా. బలహీనతలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి నాయన. బిడ్డలను ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు అయా. నీ సాక్ష్యములను విన్నాము. నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి. అయా అపాయాల్లో ఉన్నప్పుడు తండ్రి, మరి అంధకారంలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని నాయన మరవకుండా, ఎడబాయకుండా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని తండ్రి నాయన బయటికి నడిపిస్తున్నావు తండ్రి. వాటన్నిటి నుంచి డెలివరెన్స్ ని దయచేస్తున్న దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాము తండ్రి. యెహోవా రాఫా నీకు వందనాలయ. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు. మేము వేణువులతో తండ్రి నేను స్తుతించిన నీ రుణము తీర్చలేము దేవా. నీవు గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలయా. నీకు స్తోత్రములు స్తోత్రములు. అవును తండ్రి. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే నాయన, మరి అరణ్య మార్గంలో తండ్రి మరి మార్గంలను చే దేవుడవు తండ్రి. మరి ఎడారిలో సలయేర్లను ప్రవహింపజేయగల దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు 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 తండ్రి. నాయన మీకు వందనాలు. అనుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులుగా మార్చే దేవుడవు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే కదా దేవా. నీకు వందనాలయా తండ్రి. ఆత్మీయంగా ఇంకనూ ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ పరిశుద్ధాత్మ కృమ్మరింపును మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు 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 తండ్రి. కంప్లీట్గా మమ్మల్ని మేము తండ్రి నీకు సరెండర్ చేసుకునే కృపను మాకు దయచేయండి అయ్యా తండ్రి. నీవు ఎంత హంబుల్గా ఉన్నావో అట్టి హంబుల్నెస్ మాకు దయచేయండి దేవా తండ్రి. నువ్వు ప్రతి విషయంలో తండ్రి మేము ఎన్నో పాపములను చేసి ఉన్న వాటన్నిటినీ నువ్వు క్షమించుకుంటూ వస్తున్నావు. అట్టి క్షమాపణ హృదయాన్ని కూడా మాకును దయచేయండి దేవా. మీకు వందనాలయా. నీకు స్తోత్రములు 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 తండ్రి. నీకు వందనాలయా తండ్రి. నువ్వు ప్రేమ నీవు మాకు తండ్రి నీ ప్రేమను రుచి చూపిస్తున్న వాటి విధంగా తండ్రి పట్ల అట్టి ప్రేమ కలిగి జీవించే వారిగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. అయా మరి వాక్యాన్ని చెప్పేవారిగా కాకుండా తండ్రి మరి వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మా హృదయంలో తండ్రి మరి దాచుకొని మరి వాక్యానుసారమైన జీవితాలు కలిగి మేము జీవించుటకు తండ్రి నాయన ఈ లోకంలో నీ వెలుగుగా మేము ప్రకాశింపులాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలయ. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మా పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ జ్ఞానముతో తండ్రి నాయన నిన్ను స్తుతించి ఆరాధించే వారిగా మేము ఉండగలుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి.
నువ్వు గొప్ప దేవుడవు నాయన, అద్భుత కార్యములు మా పట్ల చేస్తున్న దేవుడవు తండ్రి. కనపడిన వాటితో తండ్రి మా పట్ల తండ్రి మా కొరకు యుద్ధములు చేస్తున్న దేవుడవయ్యా. నీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఈ దినమంతా తండ్రి మరి ప్రార్థన తండ్రి మరి మేరీ మీటింగ్లో ఆది నుంచి అంతం వరకు మీరుండి నడిపించండి దేవా తండ్రి. వాక్యంతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ కృమరింపుని ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో నీ శాంతి, సమాధానం, సమైక్యత, సమృద్ధి, సంతోషమును దయచేయండి. ముఖ్యంగా తండ్రి మరి స్పిరిచువల్గా అందరూ బలపడగలుగుటకు సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో కొద్దిపాటి స్తుతి ఆరాధన అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ఓకే, మన మధ్యలో అశోక్ అండ్ మల్లిక బైబిల్ పాట పాడుతుండగా మనం అందరూ మన యొక్క బైబిల్స్ని కుడి చేత్తో పైకెత్తి రెగ్యులర్ ఫ్యామిలీ, దేవుడు మనల్ని వారం అంతా కాపాడినందుకు దేవుడు నామమున తెలుస్తున్నాం. ఈ రోజు మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మనం ఈ బైబిల్ సాంగ్ పాడుకుందామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించి ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you. థ్యాంక్ యూ. మన మధ్యలో నిశ్చి కీర్తనలు 29వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదివి వినిపిస్తారు. కీర్తనలు 29 1 నుంచి 11 వరకు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. కీర్తనలు 29వ కీర్తన మనం అందరం చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబనోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఈ వాక్యము మనందరి వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మన మధ్యలో మరి వాక్య పరిచర్య చేయటానికి మెర్సీ యొక్క సిద్ధంగా ఉన్నారు. వాక్య పరిచర్య నిమిత్తము మన మధ్యలో సిస్టర్ కవిత ప్రేయర్ చేస్తారు. మహాపరిశుద్ధమైన తండ్రి, నిత్య నివాసి, మా ప్రేమ గల పరలోక ప్రభువా తండ్రి, మీ సన్నిధిలో తండ్రి ప్రభా ఈ సంవత్సరం గడిచిన 6 నెలలు తండ్రి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సజీవుల లెక్కల్లోంచి మంచి ఆరోగ్యం దయచేసినారు తండ్రి. ఈ
సమయంలో ప్రభా మొదటి శనివారంగా ప్రభా మేము తండ్రి సంఘంగా కూడుకుని తండ్రి మీ సన్నిధిలో ప్రభా మీ వాక్యం వినడానికి తండ్రి చేరుకునే విధానాన్ని బట్టి వందనాలు ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన వ్యతిరేకపరిచే స్వరం, ప్రతి విధమైన వ్యతిరేకపరిచే ఆత్మ, ప్రతి విధమైన వ్యతిరేకపరిచే కార్యములు ప్రభా దూరం చేయమని పెట్టుకుంటున్నాను ప్రభా. తండ్రి పరిపేమేశాంటిని మీరు ఆత్మతో అభిషేకించండి తండ్రి. మాలో ఎవరికి ఏ అవసరత ఉందో తండ్రి మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మీ వాక్యం తండ్రి ఎంతో బలమైనది. అవును ప్రభా, మీ వాక్యం తండ్రి మూలుగులతో సహా విభజించగలిగిన శక్తివంతమైనది ప్రభా. భూమి ఆకాశం సృజించక మునిపే ప్రభా మీరు తండ్రి వాక్యం అన్నది ప్రభా. ఆ వాక్యం చేత పట్టుకుని ప్రభా శక్తి కలిగిన వాక్యం అని తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తుంది. వినే చెవులు గ్రహించే మనసు మనకు దయచేయండి ప్రభా. ఎక్కడ తండ్రి ఎటువంటి తండ్రి శత్రు కార్యాల్లో తండ్రి ప్రభా జరగకుండా సభ్యులు దయచేయండి. విన్న వాక్యం తండ్రి ఫలించేలాగా ప్రభా మాలో తండ్రి మీరు నాటమని వేడుకుంటాం. మీ కృప కలిగిన హస్తానికి మా ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటాం. యేసయ్య దయగలిగిన నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే అక్క. మనందరం కూడా దేవుణ్ణి స్తుతించుకునే సమయము. మరి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ యొక్క మరి వాక్యమును మరి చెప్పడానికి దేవుడి కృప చూపించిన విధానం బట్టి వందనాలు. వాక్యం దేవునిది, దేవుడే మనతో మాట్లాడాలి. అయితే మరి శత్రు భయం నుండి మనం ఏ విధంగా తప్పింపబడతాము అనే ఒక అంశం బట్టి మరి దావీదు ఏ విధంగా అయితే ఎన్ని శ్రమలు పడ్డాడో, మరి దావీదు ఎంత భక్తిపరుడు మనం చూద్దామండి. దేవుణ్ణి స్తుతించి దేవుని రెండో సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకారమునకు వెళ్ళిపోయాను. దావీదు ఏం చేశాడండి? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫిలిష్తీయులు దావీదుని పట్టుకోవాలని ఉరుగుతున్నారు. ఫిలిష్తీయులకి దావీదు మీద కక్ష. ఎందుకంటే ఫిలిష్తీయులు గొలియాతుని చంపాడు, వాళ్ళ అధికారిని చంపేశాడని, మరి ఇశ్రాయేలుకి రాజు అయ్యాడని, మరి అతనికి ఫిలిష్తీయులందరూ కూడా కక్ష పట్టి ఉన్నారనమాట. దావీదు ఆ వార్త విని ప్రాకారంనకు వెళ్ళిపోయాను. ఆ వార్త విని ఏం చేశాడు? భయపడలేదు. కానీ మరి ఇంకా సైన్యాన్ని ఆధారపడలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని యొక్క స్థలానికి, ప్రార్థనా స్థలమునకు వెళ్ళాడంట. ప్రాకార స్థలమునకు అంటే, ప్రాకార స్థలం అంటే ప్రార్థనా స్థలం. ప్రార్థించడానికి ఆయన ఆ యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. ఏమని ఇక్కడ చూడండి. ఫిలిష్తీయులు దండెత్తి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయుల కెదురుగా పోయేదన వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు అడుగుతున్నాడు, మరి నేను ఈ యొక్క ఫిలిష్తీయులను చంపడానికి నేను వెళ్ళినా, ఒక్కడే ఉన్నాడు, ఒక్కడనే చంపాలని వాళ్ళు కక్ష పట్టారు. అయితే ప్రజలందరినీ కాదు, యోధావారిని కాదు, ఇశ్రాయేల్ని కాదు, కానీ మరి దావీదుని చంపాలనే వాళ్ళు కక్ష పట్టి ఉన్నారనమాట. అయితే వారు అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. యెహోవా ఇస్తే ఆయనే చూసుకుంటాడు. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసేదని అనుకొని
ఆ స్థలమునకు బయల్ఫేరాజిము అను పేరు పెట్టాను. అయితే ఈవిడ ఎలా కొట్టాడంట, ప్రవాహం, నీళ్లు ప్రవాహం ఎలాగైతే జల ప్రవాహం ఎలాగైతే వెళ్ళిపోద్దో అలాగా ఈ యొక్క మరి దావీదు దగ్గర నుండి వాళ్ళు అక్కడ నుండి ఆ అరణ్యంలో నుండి పారిపోతారంట. పారిపోయి నా శత్రువులను నా ఎదుట నుండకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్ఫేరాజీమను పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. అయితే ఇక్కడ ఏం చేశారు, వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ బొమ్మలను పట్టుకొని వచ్చారు. వారికి ఏమైనా బలం వస్తుంది, అది వీటి వలన మేము జయం పొందుకుంటాం అనుకుని వాటిని తీసుకుని వచ్చారు. అయితే అవి కూడా ఏమి వారిని బలపరచలేదు. కానీ ఒక్కడైన దావీదు మరి ఫిలిష్తీయులందరినీ కూడా దాదాపు 5 లక్షల మంది వరకు మరి వచ్చినట్లుగా మనం మరి చూస్తున్నాం. ఫిలిష్తీయులు ఆ ప్రవాహం వలె, ఆ జల ప్రవాహం వలె కొట్టుకుని వెళ్ళిపోయారంట. ఆ విధముగా మరి అక్కడ ఫిలిష్తీయుల్ని ఓడించి మరి దేవుడు ఆ దావీదుకి జయం కలిగి చేశాడు. మరి దావీదుకి ఎప్పుడు కూడా ఆ శత్రువులు వెనువెంటనే ఉంటూ ఉన్నారు. మరి సౌలైతే దావీదు రాజు మరి గొలియాతుని చంపినప్పుడు మరి వీళ్ళు స్త్రీలందరూ కలిసి అంట దావీదుకి వేల జైలు, సౌలుకి వేల జైలు అన్నప్పుడు మరి అక్కడ అసూయ పొందుతాడు. అప్పటి నుండి కూడా మరి దావీదుని చంపాలనే కుట్రకాయ పన్ని మరి దావీదు మీద ఇప్పుడు కూడా అతను జీవించిన దినములంతా కూడానంట దావీదు మీద కక్ష చెంది ఉన్నాడంట. ఉన్నాడు సౌలు సాతాను చేత మరి సాతానికి అప్పగింపబడి మరి దేవుని బిడ్డ మరి దావీదుని చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మన జీవితంలో కూడా మనం కూడా మరి మంచిగా ఉన్నాము, మన కుటుంబాల్లో శాంతి సమాధానంతో ఉన్నాము అన్నప్పటికీ ఏదో ఒక సాతాను శోధన కల్పిస్తూనే ఉంటది. సాతాను అది విడిచిపెట్టదు అనమాట. మరి ఒకటైంది, ఇది తప్పిపోయిందిలే, బాగానే ఉన్నాము అనుకునేసరికి మళ్ళీ ఇంకొక శోధన వస్తుందంట. ఆ శోధన నుండి మరి సాతానుడు మరి అపవాది మనల్ని బెదిరిస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలనంట సాతానుడు బెదిరిస్తూ ఉంటాడంట. ఆ విధంగా మనము ఈ కీర్తనలు 17:19 చదువుతాము. 17:9 వచనం. కీర్తన 17:9 ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఏమంటున్నాడండి ఇక్కడ? నీ రెక్కల కింద నన్ను దాచుమని దావీదు చెప్తున్నాడు. ఒకడు ఆ కనుపాపను కాపాడునట్లుగా. కనుపాప ఎలా కాపాడుతుంది మనకి? మనం ఏదైనా దెబ్బ తగులుతున్నప్పుడు వెంటనే ఆ కన్ను మనకి ఈ కన్ను రెప్పలో మూస్తాయి. మూసినప్పుడు మనము మన కంటికి దెబ్బ తగలకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు అనమాట. అలాగా మరి ఆ కనుపాప ఎలా కన్నురెప్పలు ఏ విధంగా అయితే మన కాపాడుతుందో మన యొక్క కన్నుని, ఆ విధంగా దేవుడు మనకంట మన చుట్టూ ఆయన కవచం ఉంటది. ఆయన ఆయుధము మనకి ప్రార్థనా ప్రాకారంలో మనం ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనము జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పగా మనకి కాపుదల, ఎప్పుడు కూడా మన చుట్టూ కాపుదల ఉంటది. మరి మరణ పాశములు కూడా మన చుట్టూ ఉన్నప్పుడు అంట దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనల్ని విడిచిపెట్టడు అనమాట. దేవుని యొక్క కృపా కనికరములతో మనల్ని ఎల్లప్పుడూ కూడా నింపుతాడు. కొన్ని శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పటికీ ఆ శోధన నుండి దేవుడు మనకి జయమిస్తాడు. ఈ శోధన వచ్చింది, మళ్ళా ఇంకో శోధన వస్తుంది, ఏంటి ప్రభు ఆయన్ని తట్టుకోలేని స్థితిలో ఉన్నాను అని మనము బాధపడతా ఉంటున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరి ఆ శోధన నుండి ఇంకా మరి ఆ శోధన ఎంత వచ్చినా మరి ఆ శోధన తప్పించి మనకు మళ్ళీ జయమిస్తాడంట. మరి మనం సమాధానం కలిగి నెమ్మది కలిగి మనం కుటుంబంలో ఉంటాం. మరి అలాగే సాతానుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. అది మళ్ళీ వస్తాడంట సాతానుడు. ఆ విధంగా కీర్తనలు 18 అక్కడే ఉందండి. 4వ వచనం చదువుతున్నాను.
మరణ పాశములు నన్ను చుట్టుకొనిగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఏమంటున్నాడండి ఇక్కడ? మరణపాశములు నన్ను అరికట్టునను. భక్తిహీనులు వరద పొర్లు వలె వస్తారంట. ఇక్కడ ఎలాగొచ్చారు ఫిలిప్తీయులు? వరద పొర్లు వలె వచ్చి వరద పొర్లు వలె వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయారు దేవుని యొక్క మరి ఆ దావీదు దగ్గర నుండి. ఆ విధంగా దేవుడు మనకి కార్యములు చేస్తూ ఉంటాడు. శ్రమలో నేను అతనికి మరణపాశములు మరి నా జీవితంలో కూడా ఆ విధంగా జరిగింది. మరి 2 దినాలు నేను ఎక్కడ మరణపాశంలో ఉన్నాను. మరి నాకు చుట్టూ కూడా నాకు ఏమవుతుందో నాకు తెలియదు. భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను. మరి సాతాను నన్ను మరి చంపేయాలని చూసింది, అయినా కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ దినం వరకు కూడా నేను సజీవంగా ఉన్నానంటే అది దేవుని కృప, దేవుని మహిమ. మీ అందరి ప్రార్థనలో మరి మన ప్రార్థనా జయమే, ప్రార్థనా ప్రకారం అంట. ఎప్పుడు ఏ సమయం కష్టం వచ్చినా దావీదు ఏం చేసేవాడు అంటే ప్రార్థనా ప్రకారం. మరి మనుషుల్ని ఆశ్రయించేవాడు కాదు, కానీ మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థనా ప్రకారంలో ప్రార్థనా స్థలం దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడు. ఆయన గుడారపు మాటలో నన్ను దాచమంటున్నాడు మరి దావీదు. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శత్రువు నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మనం శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? యెహోవాకి, అయ్యా ప్రభువా, ఈ సమస్య నుండి నన్ను తప్పించు నాయనా, నీవు తప్ప మాకు ఎవరునూ ఆశ్రయం లేదు. మరి మన దేవుడు గొప్ప దేవుడు. నరులను ఆశ్రయించుట కంటేనంట యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి ప్రార్థన చేసి తిని నా దేవునికి ప్రార్థన చేశానని చెప్తున్నాడు. ఆ విధంగా మన జీవితంలో కూడా మరి ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ ఆ శోధనలు మరి ఏ విధంగా తప్పిపోతాయంటే దేవుణ్ణి మనం మొరపెట్టుకున్నప్పుడే. ఆయన శక్తి, ఆయన ప్రభావంతో ఆయన నడిపిస్తున్నాడు అనమాట. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఏం చేస్తాడండి? ఆయన తప్పనిసరిగా ఏ ప్రార్థన ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా మరి ఆలకిస్తాడంట. ఎవరి ప్రార్థన కూడా త్రోసివేయడంటే ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. మనల్ని అందరినీ కూడా ఆయనే సృష్టించాడు. ఆయనే బిడ్డలమంట మనం. నా బిడ్డలు కాదా మీరు అని ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. మరి 31లో చదువుతామండి. అయితే మరి ఏమంటున్నాడంటే, మీరు నేను పేరు పెట్టి నేను పిలుచుకున్నాను, నా బిడ్డలు నా సొత్తు అంటున్నాడు. తల్లి గర్భంలో రూపింపక ముందే మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. ఆయన చెవుల్లోకి మన ప్రార్థన అంట అది చొచ్చుతుంది, వినపడుతుంది అనమాట ఆయనకి. ఆయన వినే వరకు కూడా అది మనం ప్రార్థన వెళుతూ ఉంటది అనమాట. అందుకని మనం ఎక్కువగా దేవుణ్ణి మనము మరి ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది గనక దేవుని యొక్క మహిమ. అలాగనే మరి కీర్తనలు మరి 61వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను. ఇప్పుడు యుగయుగాల కంట మన జీవితకాలం అంతా కూడా యెహోవా ఆయన గుడారములో మనము నివసించాలి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించెదను. మనం విశ్వాసంలో మరి మనం బలపడాలి. విశ్వాసంలో మనం ఎక్కువగా దేవుని స్తుతించాలి. అనేకుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. కొన్ని చిన్న శోధనలు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి, బలహీనతలు. మరి ఇప్పుడైతే మరి భయంకరమైన బలహీనతలు ఎవరు చూసినా కూడా ఎవరికి కూడా శాంతి లేదు, సమాధానం లేదు. అందరికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక నీరసం. మరి పెద్దవారికే కాదండి, చిన్నవారికి కూడా మరి బలహీనతలు. వృద్ధులకి, యవ్వనులకి కూడా బలహీనతలు వస్తున్నప్పుడు మరి దేవుడే కాపాడుతున్నాడు. దేవుని బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టాడు. నీతి యథార్థతలు కలిగిన వారిని దేవుడు మరి నడిపిస్తాడు. కొన్ని శోధనలు వచ్చినప్పటికీ శోధన కష్టాల్లో దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. నీ రెక్కల చాటున దాగుకొందును అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? యుగయుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ ఆయన రెక్కల చాటున. మరి కోడి తన రెక్కల క్రింద ఎలాగైతే బిడ్డలను కాపాడుతుందో అలా
మనల్ని కూడా ఆయన రెక్కల కింద దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనమాట అండి. అలాగా మరి దావీదు కూడా మరి ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవాడు. 64 అక్కడే ఉంది. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. శత్రువులు వస్తున్నప్పటికీ నేను కూడా శత్రు భయం నుండి నన్ను కాపాడు. మరి ఎదటివారు ఏదైనా మనకి అపాయము కీడి వస్తున్నప్పుడు ఆ భయం నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపాడకపోతే మనము మరి జీవించలేమన్నమాట అండి. అలాగా కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి గల్లత్తు నుండి నన్ను దాచుము. ఏమంటున్నాడండి 2వ వచనంలో, 61 2వ వచనంలో, కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి గల్లత్తు నుండి నన్ను తప్పించుము, దాచుము. ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను దాయి ప్రభువా, నీ గుడారపు మాటలో నన్ను దాయి ప్రభువా. కీడు చేసేవారిని, దుష్టక్రియలు చేయువారు ఎంతో మంది ఈ లోకంలో అనేకమైన మరి వ్యర్థమైన ఆలోచనలకి, వ్యర్థమైన తలంపులు, మరి దుష్టక్రియలు చేస్తూ ఉంటారు. అటువంటి వారు మనకి అంటకుండా మనల్ని కాపాడమని మన పవిత్రత, మన భద్రత మనకి దేవుడు మనకి ఇచ్చేలాగా కూడా దేవుణ్ణి మనము ప్రార్థిస్తూ ఉండాలన్నమాట అండి. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే మరి సామెతలు 18 10వ వచనంలో, సామెతలు 18 10వ వచనము, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా ఎటువంటి వారిని? ఆయన బలమైన దుర్గము, మనకి ఆశ్రయము, మన అండ, మన నీడగా ఉండి మనల్ని ఎప్పుడు కూడా మనం వెన్నంటి ఉండి మనల్ని కాపాడుతున్నాడు. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. మనం నీతిగా ఉన్నప్పుడు దేవుని కృప మన మీద ఆవరించి ఆయన యొక్క నీడలో మనము కాపాడబడుతున్నాం, సురక్షితంగా ఉన్నాం ఈ రోజునంటే ఆయన కృపయే. మరి మరి మన కుటుంబాలందరూ కూడా ఈ విధంగా మరి శనివారం వచ్చేటప్పటికి మనం అందరం కూడా ఏకీభవించి కూడుకొని ప్రార్థిస్తున్నాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా మరి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలన్నీ కూడా దేవుడు తీర్చే దేవుడు ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఎవరికి ఏ భయం మనం పడనవసరం లేదు. సాతానుడు మరి ఏ శోధన పెట్టినప్పటికీ ఆ శోధనకి మనము భయపడిన అవసరం లేదు. దేవుడు మనకి జయమిస్తాడని మనం ధైర్యం కలిగి మరి ముందుకు కొనసాగుతూ ఉండాలి. మరి దేవుడు కృపతో ఆయన నింపునుగాక. అదేవిధంగా మరి ఈ యొక్క సమూయేలు గ్రంథము సమూయేలు 23 అండి. 1వ సమూయేలు 23 3వ వచనం చదువుతున్నాను. దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యోధా దేశములో నుండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యము కెదురుగా కెలాయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు ఏం చేస్తున్నాడండి? దావీదుతో చెప్తున్నారు, మేము ఇక్కడ ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయం కలుగుతుంది. ఫిలిష్తీయులు సైన్యము మాకు ఎదురుగా వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో, మేము భయపడుతున్నాం. మా పేద యుద్ధం చేసినప్పుడు మేము ఓడిపోతామేమో అని భయపడుతున్నారు. దేవుణ్ణి అడగట్లేదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడండి? దావీదుతో అనగా దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. మరి వాళ్ళతో ఏమి మాట్లాడలేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరి విచారణ చేస్తున్నాడంట. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవివ్వగా దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసిరి, వారి పశువులను దోచుకొనిరి. ఇక్కడ ఎలాగైతే మరి అక్కడ దావీదు మరి వరద పొరుల వలె వారు ప్రవాహ జలముల వల్ల కొట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు? అక్కడ బొమ్మలు విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఆ బొమ్మలన్నీ కూడా వారు పట్టుకున్నారు. ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తారు? వీళ్ళ పశువులను అయితే ఇక్కడ దావీదు అతని జనులను
కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా ఓడించాడంట. ఎంతో మరి వారినందరినీ కూడా లెస్సగా ఓడించి హతము చేసి వారి పశువులను దోచుకొనిరి. వారి పశువులను కూడా వారు పట్టుకున్నారంట. మరి వాడిని ఓడించటమే కాదు, అలాగూ దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. అక్కడ యోధా వారు ఇశ్రాయేలు వారిని కూడా దేవుడు అక్కడ రక్షించాడు. అయితే ఆ విధంగా ఇక్కడ 14 వచనం చదువుతున్నానండి, 23:14. అయితే దావీదు అరణ్యములోనికి కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. ఇక్కడ చూడండి, అయితే దావీదు ఏం చేస్తున్నాడంటే అరణ్యంలోని కొండ స్థలములలో ఉన్నాడు, దాక్కొని ఉంటున్నాడు. అయితే దావీదుకి సౌలుకి ఎప్పుడు భయపడుతూ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ మరి దాక్కుని ఉండేవాడంట ఎన్నో సార్లు. మరి ఆ విధంగా మరి అయితే ఏమంటున్నాడు ఇక్కడ, జీపు అను అరణ్యములో ఒక పర్వతమును నివాసము చేయుచుండెను. జీపు అను అరణ్యంలో సౌలు అనుదినము ప్రతి దినము కూడా మరి దావీదును హతం చేయాలని కక్ష పట్టి మరి ఉన్నాడు అనమాట అండి. అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. సౌలు చేతికంట మరి దావీదుని అప్పగింపలేదు. చూడండి, సౌలు ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి. దేవుడు సఫలత ఎవరికి ఇచ్చాడండి? దావీదుకి. అయితే ఆ విధంగా మరి 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 సౌలుని ఎన్నో సార్లు దావీదు చేతికి దావీదుకి మరి అప్పగిస్తూ ఉండేవాడు. అయినా కూడా దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అని మరి ఎంతో దావీదు అంటా ఉండేవాడు. ఆ విధంగా మరి ఆయన మరణం వరకు కూడా మరి దావీదు మీద కక్ష చెందే ఉన్నాడు. ఆ విధంగా దేవుని యొక్క కృప కనికరములు మన పైన ఆయన కృప మన కుటుంబాల పైన దేవుడు మనల్ని ఉంచుతూ ఉన్నాడు. అయితే ఆ విధంగా మళ్ళా సమూయేలు 2వ సమూయేలు 5వ అధ్యాయం 2వ సమూయేలు 5వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. ఏమంటున్నాడండి ఇక్కడ? మళ్ళీ వచ్చారు శత్రువులు, సైన్యము ఏం చేసింది? మళ్ళీ వచ్చారంట వాళ్ళు ఫిలిష్తీయులు. దావీదుని ఎలాగైనా చంపాలి, పట్టుకోవాలి, దావీదుని మరి రాజుగా ఉండటానికి వారికి వీల్లేదు అని దేశమంతటా కూడా మరి దావీదు దేశమంతటా దావీదుని రాజుగా నియమింపబడ్డాడు. అయితే ఇక్కడ దావీదు చుట్టూ తిరిగి కంబల చెట్లు ఎదురుగా వారి మీద పడమంటున్నాడు దేవుడు. అయితే దేవుడే ఇక్కడ ఆయన చర్య తీసుకుంటున్నాడు అనమాట. ముందేమో దావీదుకి అప్పగించాడు. ఈ 17వ వచనం నుండి 21వ వచనం వరకు, 22 నుండి మళ్ళీ వచ్చినప్పుడు ఫిలిష్తీయులు కంబల చెట్లకు ఎదురుగా నీవు పడుమని చెప్పినప్పుడు కంబల చెట్లు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరి ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? యెహోవా బయలుదేరాడంట వాళ్ళని ఫిలిష్తీయులను హతం చేయటానికి. మరి దేవుడు మరి ఆ విధంగా మరి మన పక్షాన్ని కూడా దేవుడు నుండి మనల్ని కూడా మరి జయమిస్తాడు, మనకు కూడా హతం చేసెను గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి
గెబా నుండి గెజేరు వరకు ఫిలిప్తీయులను తరుముచు హతము చేశాను. ఇక్కడ గెబా నుండి గెజేరు వరకు ఫిలిప్తీయులను తరుముచు హతం చేశాడు అన్నమాట. దేవుడు అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో అడిగింది ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మళ్ళీ దేవుని యొక్క అక్కడ సాతానుడు ఏం చేస్తాడంటే వాడు బారు వస్తాడు, సిగ్గు లేకుండా వస్తాడంట బారు. ఆ సాతానుడు ఎటువంటి వాడండి, మరి మన ఏర్పరచుకున్న వారిని సైతము సాతానుడు మరి నాశనం చేయటానికి వస్తూ ఉంటాడు. ఆ విధంగా మనము సాతానుకు యుక్తులను ఎరిగిన వారమై దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క మరి అడుగుజాడల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. 61వ వచనము 3వ వచనం చదువుతున్నాను. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఏమన్నాడు ఇక్కడ? యుగయుగాలకి కూడా మరి నీ శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. ఆయన ఎవరు? యెహోవాయే. మరి నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును అని దేవుడు ఇక్కడ మరి దావీదు చెప్తున్నాడు. ఆ విధముగా మరి 64 అక్కడే ఉందండి. 64 అధ్యాయం ఫస్ట్ మొదటి నుండి. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, నా శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడు. ఏమంటున్నాడు ఇక్కడ? శత్రువులు, ఆ శత్రు భయం నుండి నన్ను కాపాడమని మరి దావీదు ఎప్పుడు కూడా మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి వారి గల్లంతు నుండి నన్ను తప్పించుము. అయితే దుష్టక్రియలు చేయి వారి గల్లంతు నుండి మనం తప్పించమని, మనకి ఎవరైనా కీడు చేస్తున్నప్పుడు వారికి తప్పించమని దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి ఏ అపాయం కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అయితే ఆ విధముగా మరి ఈ యొక్క 27 కీర్తనలో 27వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు కీర్తనలు ఇర్మియా 31:2. కీర్తనలో ఇర్మియా 31:2 వచనం చదువుతున్నాను. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును కొనిన వారై జనులు అరణ్యములో బయలుదేరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుచున్నాను అనుచున్నాను. వెళ్ళుదును. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మనకి దేవుడు మనం ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన ప్రేమతోనంట మనల్ని ప్రేమిస్తున్నాడు. యెహోవా ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కనుక మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఇక్కడ అంటున్నాడు మరి 8వ వచనంలో, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రుటిల్లకుండా చక్కగా పోవు బాటను నేను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా శ్రేష్ఠ కుమారుడు కాడా? అయితే ఇక్కడ దేవుడే చూడండి మరి అందరినీ కూడా దేవుని యొక్క రాజ్యానికి మరి పిలుచుకోవటానికి, ఆయన సన్నిధికి ఆయన మనల్ని ఏర్పరచుకుని ఆయన సృష్టించి మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడండి, ప్రతి ఒక్కరిని కూడా ఆయన నీతిమంతులుగా ఉండి ఆయన్ని ఎవరైతే ఎరిగి ఆయన స్తుతిస్తూ ఉంటామో
వారందరినీ కూడా ఏర్పాటు చేస్తాడంట, ఒక్కటిగా చేసి ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుతున్నాను. వృద్ధివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి అందరినీ కూడా ఆ దినాన్ని, ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని మనందరం కూడా ఆయన సన్నిధిలో మనం చేరాలని దేవుని యొక్క ప్రణాళిక. మరి ఆయన రాకడ వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించచుండగా నేను వారిని ఏడుస్తూ మనం వెళ్ళినప్పుడు మనం ప్రార్థిస్తుండే, ఆయన దేవా నీవు మనం కనికరించి ప్రభా నీ యొక్క రాజ్యాన్ని మాకు దయచేయమని మనం అడుగుతున్నప్పుడు నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలు, తొట్టిల్లకుండా ఆ బాట ఏంటి? మనకి పరలోక రాజ్యము. ఆయన నిత్య రాజ్యాన్ని మనకి దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో మనము ప్రవేశించడానికి దేవుడు మనకి ఏంటంటే తొట్టిల్లిపోకుండానంట దేవుడు మనల్ని బాట వేసి ఉన్నాడంట. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా అంటున్నాడు. ఇశ్రాయేలుకి ఆయన, మనందరికి ఆయనే తండ్రి. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన మన కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడని ఆయన పిలుస్తూ ఉన్నాడు. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన దూరమైన ద్వీపములోనికి వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టువాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. ఆయనే మనల్ని గొర్రెలకి ఏ విధంగా అయితే మరి చెదరగొట్టినప్పటికీ కూడా దేవుడు మనల్ని మరి సమకూర్చి మనల్ని దేవుడు గొర్రెల కాపరిగా మనకుండి ఆయన అండలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ 13వ వచనం, వారి యెహోవా దుఃఖమునకు ప్రతిగా, 13, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. యవ్వనులు, వృద్ధులు, ఆయన పిల్లలు ఏంటి అందరూ కూడా దేవునికి సమానులే. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు కూడా వానికి చంటి బిడ్డల లాంటి వారి అన్నమాట. దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ కూడా సమకూర్చి మనల్ని ఆయన నాట్యం సంతోషించేలాగా మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు మరి మనకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి మరి కీర్తనలు 19 లాస్ట్ గా ఒక వచనం చదువుతున్నాను. కీర్తన 119 50వ వచనం చదువుదామండి. చిన్న వచనం అంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. లేదండి, మనకి మన వాక్యం, ఈ వాక్యమే మనకు ఆధారం, మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఈ వాక్యం ద్వారా మన వాక్యం చదువుతూ మనము మన జీవితాన్ని బలపరుచుకుంటూ మరి మనము ఈ వాక్యమే దేవుడు, ఈ వాక్యమే మనకి సర్వసత్యము. ఈ వాక్యం ద్వారా మనం నడుస్తున్నామంటే ఇది దేవుని కృప. దేవుడే ఈ వాక్యముగా మనతో ఉండి సర్వము ఆయన సజీవముగా ఉండి మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ యొక్క చిన్న మాటలను దేవుడు దీవించుగాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొచ్చు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈట దాటికి గురి అయిన దావీదు, మరణము కాపాడి రక్షించిన దేవుడవు, సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు, నీ తోడు నీ నీడ యేసయ్యా లేకుంటే నీ జీవించలేనయ్యా, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా, నీటే నా వెంట అదే చాలయ్యా, నీటే నా వెంట అదే చాలయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముంటలేనయ్యా,
నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్ సార్. థ్యాంక్ యూ మెర్సక్క. దేవుడు మరి మనతో చాలా సూటిగా మాట్లాడి ఉన్నాడు. ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో మరి సునీత అక్క క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వాదం కూడా సునీత అక్క ఇస్తారు. బాగున్నారులే. ఓకే అక్క. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. జీవం గల దేవ, కృపగల రక్షక, మీ ఉచితమైన కృప చేత, మీ దయ చేత, మీ కనికరంతో ఇంతవరకు నాయన పాటలతోనూ నాయన సాక్ష్యంతోనూ నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవ మా రక్షక, మీరు నాయన నా తండ్రి బిడ్డలందరితో మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. చక్కని వాక్యాన్ని వివరించడానికి అప్పగించిన తెలుగుని బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. ప్రభు వాక్యాన్ని మా హృదయాల్లో బతకొచ్చుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఆయన మా ప్రభు విన్న వాక్యాన్ని మేము నెవరు చేసుకునే భాగ్యం, తెలివి, జ్ఞానం అనుగ్రహించండి. తండ్రి ఆశించిన ఆరోగ్యం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. నాయన అనిలన్నీ మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు ఇంకనూ సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. బలహీనతల నుండి విడుదల దయచేయండి. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. వీటి చుట్టూ మీ దేవుడితో కావలించి స్వస్థతను అనుగ్రహించండి. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. నైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకనూ నా ప్రభు బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ ఆశీర్వదించి దీవించి స్వస్థతను అనుగ్రహించండి. అయినా మా ఫ్యామిలీ గ్రూప్ లో ఉన్న వారందరినీ పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించి దీవించండి. ఆయన కూడా ఉన్న వారందరినీ ఆయన ప్రతి ఒక్కరికి ఏ అవసరం కలిగి కావాల్సి ఉన్నారో ఆయన ప్రతి ఒక్కరి అవసరం తీర్చిదిద్దండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని మీకు లేవనెత్తండి. ఆయన మీకు లెక్కలేని స్తోత్రాలు, అన్నారు. కూడి ఉన్న వారందరినీ ఆశీర్వదించి దీవించండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము, సహాయం చేయండి. బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ మీరు లేవనెత్తండి. పెద్ద ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు. నాయన అపాయం నుండి తప్పించిన దేవానికి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. దయగల దేవా మీకే వందనాలు. ఆయన చెప్పిన సాక్ష్యాలు బట్టి మీకు వందనాలు ప్రభా. ఆయన ప్రతి ఒక్కరికి ఏ అవసరాలు ఉన్నాయో సమస్తము దేవుడు సమస్తమును అనుగ్రహించండి అయ్యా. మీకే చూపిస్తున్నారు నాయన. మా ప్రభా కూడవలసిన ఇంకా కూడి చాలా మంది నాయన మరి ప్రార్థనలో ఏకీభవించవలసిన వారు ఎంతో మంది ఉన్నారు. నేను ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో ఉంటున్నారేమో, వారిని క్షమించండి. వారిని కూడా మాతో నా ప్రభా కూడి సంతోషించే భాగ్యమును, మిమ్మల్ని స్తుతించే భాగ్యమును వారికి కూడా అనుగ్రహించండి. సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు. ఆయన ఇంతవరకు కాపాడిందేవో ముందు కాచి కాపాడి భద్రపరచండి. నా ప్రభా మమ్మల్ని ఈ నెలలో ప్రవేశపెట్టిన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవుడు నాయన, కృపగల మా రక్షకుడు నా ప్రభావ మీకు లెక్కలేని స్తోత్రాలు. బలహీనతలతో ఉన్న వారందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటే మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామని హెచ్చించేవారు మీరు స్థిరపరిచి బలపరుస్తారని, దూరదేశాల్లో ఉన్న వారందరినీ ఆశీర్వదించి దీవించి క్షేమకరమైన జీవితాలు మీరు అనుగ్రహిస్తున్నారని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు సిద్ధాత్మ కన్వీన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకి రాని బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఆరాధనలు కూడుకున్న ఆరాధనల కార్యక్రమం పంచుకున్న వారికి సదాకాలము ప్రభు వచ్చి పరితము తోడు నేడు ఆదరణ దండ కూడా నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి బాగా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. మా ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అనిల్. అరుంధిత అక్క ప్రైజ్ లార్డ్. మల్లిక అశోక్ ప్రైజ్ లార్డ్. సునీల అనిల్ అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇనోకి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ఆ అందరికి ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నా అక్క చెప్పండి.
అశోక్ వాక్యం ఇవ్వట్లేదు. అశోక ఆ చెప్పొచ్చు మరి. అశోక్ వాక్యం ఇయ్యి. పద్మ ప్రైజ్ లో. ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే, ఎవరన్నా వాక్యం చెప్పాలనుకుంటే మీరు ముందుకు వచ్చి మెసేజ్ పెడితే నాకు సరిపోతుంది. పర్సనల్ గా మెసేజ్ పెడితే మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరైనా చెప్పండి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా చెప్తాం అనుకుంటే చెప్పొచ్చు. అశోక్ ఒక వారం ఇయ్యి. ఇద్దాం. నువ్వు చెప్పు ముందు. నేను చెప్తాను. ఓకే అశోక్ ఓకే, ఇవ్వట్లేదని బాధపడుతున్నాడు. అదే అదే. అరుంధకి ఎలా ఉన్నారక్క? బాగున్నాం తమ్ముడు. దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి బాగున్నారా? వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ మెస్సీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ అమ్మా. లార్డ్ మెస్సిగా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ తండ్రి. ప్రైజ్ లార్డ్ అశోక్ మల్లిక. ప్రైజ్ లార్డ్ అశోక్ కుమారి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ కుమారి. ప్రైజ్ లార్డ్ అనిల్. ప్రైజ్ లార్డ్ దోశ ఇస్తా. అనిల్. ప్రైజ్ లార్డ్. అనిల్ అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కుమారి గారు ప్రైజ్ లార్డ్ అండి. నాజ్ గారు ప్రైజ్ లార్డ్ అండి. నాజ్ గారు. జాన్ జాన్. కవిత ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనిల్ మామ ఎలా ఉంది ఆరోగ్యం? ప్రైజ్ లార్డ్ చిన్ని. ప్రైజ్ లార్డ్. చిన్నక్యా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్యా. పెద్దక్క ప్రైజ్ లార్డ్ అక్క. పెద్దక్యా. ప్రైజ్ లార్డ్. తీసాడా? మీ పాప ఏది? తీసాడు తీసాడు తీసాడా? 3 తీసాడా? ఒకటా? ఒకటి తీసాడా? వాష్రూమ్ కి వెళ్ళింది. ఓకే అమ్మా. శైలా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఓకే అయితే మరి గుడ్ నైట్ మరి. గుడ్ నైట్. అనిల్ అన్న టేక్ కేర్. సునీత. అనిల్ ప్రైజ్ టేక్ లార్డ్. కేర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అనిల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. శిరీష ఆవిడ వెళ్ళిపోయినట్టున్నారు. అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్నక్కకి, పెద్దక్కకి, బుల్లక్కకి. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అనిల్. ఓకే ఓకే. బాయ్ అక్క. పెరిసి బాయ్ అక్క. థ్యాంక్ యూ నాన్న. బాయ్. ఓకే బాయ్ అక్క. బాయ్ బాయ్ బాయ్. బాయ్ అక్క. ప్రైజ్ లార్డ్. అందరూ నా కోసం ప్రేయర్ చేయండి. వాకింగ్ చెప్పాలండి.